ఎన్నిసార్లు కుక్ చేసినా, ఎలా కుక్ చేసినా మనకు బోర్ కొట్టని ఫుడ్ ఐటెమ్ ఒకటి ఉంది అంటే అది బిర్యానీయే. సో, నేను బిర్యానీని డిఫరెంట్‌గా ట్రై చేసుకుంటాను. సో, ఈసారి నేను బిర్యానీ చేశానా, ఫ్రైడ్ రైస్ చేశానా మీరే వీడియో మొత్తం చూసి చెప్పండి. సో, ఆల్రెడీ బాస్మతి రైస్‌ని 90% కుక్ చేసి పక్కకు పెట్టుకోవాలి. సో, ఒక పెనం మీద మనం పన్నీర్‌ని క్యూబ్స్‌లా కట్ చేసుకొనైతే పసుపు, ఉప్పు, కారం వేసుకొని వేయించుకొని ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. అండ్ తర్వాత మనము పెరుగులో ఉప్పు, కారం, ధనియాల పొడి, జింజర్ గార్లిక్ పేస్ట్, లెమన్ జ్యూస్ ఏసైతే దాన్ని ఈ పెనంలో ఆయిల్ ఏసుకొని అయితే వేసుకోవాలి. అది ఆయిల్ తేలాక పన్నీర్ క్యూబ్స్ అయితే వేసుకొని కొంచెం గ్రేవీ ఎక్కువ ఉన్నప్పుడే ఈ బాస్మతి రైస్‌ని ఒక లేయర్‌లా ఏసుకొని దాని మీద ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, గరం మసాలా అండ్ ఘీ వేసుకొని అయితే 10 మినిట్స్ దమ్‌కి పెట్టుకోవాలి. ఆ 10 మినిట్స్ తర్వాత స్టవ్ నుంచి తీస్తే రెడీ మన ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోతది. సో, ఇదైతే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటది. ఇన్‌స్టంట్ అండ్ ఈజీగా అయిపోతదనమాట. సో, నాకు నెక్స్ట్ డే బాక్స్‌కి కూడా నేను ఎక్కువనే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. బికాజ్ నాకు అంత ఎర్లీ మార్నింగ్ లేసి ఇదంతా ప్రిపేర్ చేసే అంత టైం ఉండదు. అండ్ లక్కీలీ నాకు ఈ లాంగ్ వీకెండ్ వస్తుంది కాబట్టి నేను నైటే ఇంకా అన్ని బట్టలు సదురుకొని పెట్టుకున్నాను. ఎక్కడికా అనంటే నా ఫ్రెండ్స్ ఇంటికైతే వెళ్తున్నాను. సో, ఇంకా 3 డేస్ అటే వెళ్తున్నాను కాబట్టి నైటే ఇంకా నేను కిచెన్ మొత్తం క్లీన్ చేసుకొని మొత్తం అన్నీ క్లీన్ చేసేసుకొని అయితే ఇంకా రెడీగా ఉన్నానన్నమాట. సో, ఆఫీస్‌కైతే వెళ్తున్నాను. ఇంకా ఆఫీస్ నుంచి అటు నుంచి అటే ఫ్రెండ్స్ ఇంటికి